రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని దుర్గమ్మను కోరాను మంత్రి అచ్చెన్నాయుడు. దసరా ఉత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై మహాలక్ష్మి అవతారంలో వెలిసిన దుర్గమ్మను వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేద పండితులు మంత్రి అచ్చెన్నాయుడిని ఆశీర్వదించారు. ఆలయ ఈవో సీనా నాయక్ అమ్మవారి ఫోటోను మంత్రికి అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ, దసరా మహోత్సవాలు ప్రజలందరికీ శక్తి, శాంతి, ఐశ్వర్యం ప్రసాదించే పవిత్ర వేళ. మహాలక్ష్మి అవతారంలో దర్శనమిచ్చిన దుర్గమ్మ ఆశీస్సులతో ప్రతి కుటుంబం ఆనందంగా, ఆరోగ్యంగా ఉండాలని, రాష్ట్రం సుభిక్షంగా వర్ధిల్లాలని ప్రార్థిస్తున్నానని తెలిపారు. రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి ఫలాలు అందించాలనే సంకల్పంతో సీఎం చంద్రబాబు పగలు రాత్రి శ్రమిస్తున్నారు. ఆయన దూరదృష్టి సుసంపన్నమైన ఆంధ్రప్రదేశ్ నిర్మాణానికి పునాది వేస్తుందన్నారు. విద్య, వైద్య, వ్యవసాయ, పరిశ్రమ రంగాల్లోనే కాకుండా ప్రతి పేద కుటుంబానికి వెలుగులు నింపే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. నవరాత్రుల సందర్భంగా ఇంద్రకీలాద్రిపై భక్తుల కోసం ఏర్పాటు చేసిన క్యూ లైన్, మంచినీటి సదుపాయాలు, ప్రసాదాల అందజేత, మరిన్ని సదుపాయాలను మంత్రి పరిశీలించారు. భక్తులను ఆప్యాయంగా పలకరిస్తూ ఏ ప్రాంతం నుండి వచ్చారో అడిగి తెలుసుకుని సౌకర్యాలు ఎలా ఉన్నాయంటూ అందరినీ అడిగారు.